పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని శుక్రవారం బహుజన యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఏఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బహుజన్ యువసేన అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ, జిల్లా హోదా కలిగిన మదనపల్లి రోడ్డు మీద ప్రజలు, మరీ ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రయాణించాలన్నా, కనీసం నడుచుకొని వెళ్లాలన్నా భయపడే పరిస్థితి నెలకొనడానికి ముఖ్య కారణం సంబంధిత అధికారులేనన్నారు. సమస్య పరిష్కారం కొరకు విద్యుత్, ఆర్ఎండ్బి మరియు మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, మదనపల్లి చుట్టుప్రక్కల ఉన్న చిన్న పట్టణాలైన వాయల్పాడు, ఆంగల్లు, తంబళ్లపల్లి వంటి ఊర్లలోనే అధికారులు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటుంటే, రోజు అధికారులు ప్రయాణిస్తూ చూస్తున్న మదనపల్లిలో మాత్రం అధికారులు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. కనీసం ప్రజలు నడుచుకొని వెళ్లడానికి ఉన్న 2-3 ఫుట్పాత్ల మీద చిరు వ్యాపారస్తులు వ్యాపారాలు నిర్వహించడంతో నడవడానికి ఇబ్బంది పడుతూ రోడ్ల మీద నడవడంతో ఎన్నో ప్రమాదాలు జరిగి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా ట్రాఫిక్ నియంత్రణ కొరకు సిటిఎం రోడ్డు నందు కలిగిన చెట్లను తొలగించారని, అనంతరం జరగాల్సిన ప్రక్రియ జరగకపోవడంతో అదే సిటిఎం రోడ్లలో 2 వీలర్ చిన్న బండ్లను నిలిపి ట్రాఫిక్ సమస్య చేస్తున్న వారు ఇప్పుడు పెద్ద కార్లు, ట్రాక్టర్లు వంటి వాహనాలు నిలుపుతూ పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యను సృష్టిస్తున్నారన్నారు. కనీసం ఇప్పుడైనా అధికారులు స్పందించి రోడ్లకు అడ్డంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను, ఆర్ఎండ్బి స్థలాల్లో ఉన్న ఆక్రమణలను, మున్సిపల్ కాలువపై ఉన్న ఆక్రమణలను తొలగించి, ఫుట్పాత్లపై ఉన్న వ్యాపారాలను తొలగించి వేరే చోట వ్యాపారాలు నిర్వహించేలాగా చర్యలు తీసుకొని మదనపల్లిలో ట్రాఫిక్ సమస్యను ఎన్టీఆర్ కూడలి కదిరి రోడ్డు పూర్తిగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ జామ్, ప్రధానంగా హైదరాబాద్ బస్సులు రోడ్డుపైనే ప్రయాణికులను ఎక్కించుకోవడం ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోవడానికి కారణం. వెంటనే పరిష్కరించాలని పునీత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు హరికృష్ణ, జిలాని, శశికుమార్, వినయ్, నవీన్, నాగేంద్ర, భాను, బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తూ ఈ రోజుల్లో మదనపల్లి ప్రజలకు తీవ్ర తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈరోజు బహుజన యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో ఏఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు మీరు గమనిస్తే జిల్లా హోదా కలిగిన మదనపల్లి రోడ్ల మీద ప్రజలు, మరీ ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రయాణం చేయాలన్నా, కనీసం నడుచుకొని రోడ్ల మీద వెళ్లాలన్నా కూడా భయభ్రాంతులకు గురై తీవ్ర ఇబ్బందికి లోనవుతున్న పరిస్థితి రావడానికి కారణం ఈ మదనపల్లిలో ఉన్న సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మాత్రమే. మీరు గమనిస్తే కొన్ని సంవత్సరాలుగా, కొన్ని రోజులుగా అన్ని శాఖల అధికారులకి, అంటే ఉదాహరణకు రోడ్ల మీద అడ్డంగా నిర్మించిన ట్రాన్స్ఫార్మర్లు తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని చెప్పి విద్యుత్ అధికారులకు, అలాగే రోడ్లు ఇరువైపులో ఉన్న ఆర్ఎండ్బి స్థలాల్లో అక్రమాలను నిర్మూలన చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆర్ఎండ్బి అధికారులకు, అలాగే మున్సిపల్ అధికారులకు రోడ్డుకు ఇరువైపులు ఉన్న అక్రమాలు తొలగించాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ అధికారుల గారికి ఎన్నోసార్లు మేము ఫిర్యాదు చేసినా, మేమే కాదు బాధ్యతగా ఉన్న చాలా మంది సంఘాల వాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ కూడా ఫిర్యాదు చేసినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడంతో ఈరోజు మదనపల్లిలో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. మదనపల్లి దౌర్భాగ్యం ఏమంటే, ఇంత జిల్లా హోదా కలిగిన మదనపల్లి రోడ్ల మీద ఏమాత్రం అధికారులు పట్టించుకుపోవడం దురదృష్టకరమైతే, మదనపల్లికి అతి సమీపంలో ఉన్న వాయల్పాడు, అంగల్లు, తంబాలపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు మదనపల్లికైనా చాలా చిన్న ప్రాంతాలు. అక్కడే అధికారులు స్పందించి రోడ్లని వైండింగ్ చేసి రోడ్డుకు ఇరువైపులు ఉన్న అక్రమాలను తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా తీరుస్తుంటే, మదనపల్లిలో మాత్రం అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం ప్రజలు నడుచుకొని పోవాలని చెప్తే అక్కడో ఇక్కడో ఉన్న ఫుట్పాత్లు 2-3 ఉన్నాయి మదనపల్లిలో. ఆ ఫుట్పాత్ల పైన కూడా చిరు వ్యాపారస్తులు వ్యాపారాలు నిర్వహిస్తూ రోడ్డు ఫుట్పాత్ పైన ప్రయాణం చేసే వీలు లేకుండా రోడ్డు కిందకు పోదామంటే అక్కడున్న వాహనాలు వచ్చి ప్రమాదాలు జరిగి ఎంతోమందికి ప్రమాదాలు జరిగి ఆసుపత్రులు పాలైనా కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం. ఈ సందర్భంగా అధికారులకు నేను సూటిగా ఒకటే అడుగుతున్నా,
అయ్యా మీరు రోజు ఇదే మదనపల్లి రోడ్ల పైన రోజు తిరుగుతూ ఉంటారు. ఎవరు మున్సిపల్ అధికారులు కావచ్చు, ఆర్ఎన్బి అధికారులు కావచ్చు, విద్యుత్ అధికారులు కావచ్చు, అందరూ ఇదే రోడ్ల మీద మీరు తిరుగుతూనే ఉంటారు కదా. ఇక్కడ తిరుగుతుంటే మీకు ఈ ట్రాఫిక్ సమస్య కనపడడం లేదా? అంటే ట్రాఫిక్ సమస్య కనపడినా కూడా మీకు బాధ్యత లేదా? అంటే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ప్రజలు ట్రాఫిక్ సమస్య వల్ల ఇబ్బందులకు గురవుతుంటే మీకు ఏమాత్రం బాధ్యత లేదా? ఏమో మన గౌరవనీయులైన శాసనసభ్యులు షాజాన్ బాషా అన్నగారు ఎమ్మెల్యే అయిన కొత్తలో ట్రాఫిక్ సమస్యని నిర్మూలన చేయాలని చెప్పి మన సిటిఎం రోడ్లో ఉన్న చెట్లన్నింటినీ తొలగించి రోడ్డు వైడనింగ్ చేయాలనుకున్నారు. మంచి ఉద్దేశమే. అయితే చెట్లను అయితే తొలగించినారు కానీ దాని తర్వాత ప్రక్రియని, అంటే అక్కడ రోడ్డు నిర్మించడం కానీ ఫుట్పాత్ నిర్మించడం కానీ నిర్మించకపోవడంతో ముందైనా చెట్లు అడ్డంగా ఉంటే చెట్ల మధ్యలో ఓన్లీ 2 వీలర్లు మాత్రము చిన్న చిన్న వాహనాలు పెట్టుకునేవాళ్ళు. ఈ రోజు మీరు గమనిస్తే అక్కడ నీట్గా 4 వీలర్లు అవన్నీ పార్క్ చేసేసి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ సమస్య అనేది అక్కడ ఏర్పడడం జరిగింది. మన అధికారులకు బాధ్యత ఉందా లేదా అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయ్, అంటే దాదాపుగా ఆయనకి 75 సంవత్సరాలు ఉంటాయి, తిరుమలరావు గారు అని రిటైర్డ్ ఎంప్లాయ్. ఆయన ఇదే మదనపల్లిలో ట్రాఫిక్ సమస్యపై 12 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ట్రాఫిక్ సమస్యపై కోర్టులో కూడా కేసు వేసి ఆయన ఎన్నిసార్లు తిరిగినా కూడా కనీసం ఒక వృద్ధుడు తిరుగుతున్నారే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వృద్ధుడు, ఆయనకేమండి ఆయన రిటైర్డ్ అయిపోయినాడు, ఇంట్లో పనుకోవచ్చు, ఇంట్లో పనుకున్నా కూడా అడిగేవాళ్ళు లేరు, ఆయనకి పెన్షన్ వస్తుంది ఉండొచ్చు. కానీ మదనపల్లి మీద బాధ్యత అయిన పౌరుడిగా మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అయిపోయిందని చెప్పి ఆయన మా కోర్టులో కేసు వేసినా కూడా ఈ కనీసం కోర్టు ద్వారా వీళ్ళకి అర్జీలు వచ్చినా రిపోర్ట్లు వచ్చినా కూడా అధికారులు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి సబ్ కలెక్టర్ గారు వాళ్ళు ముందు సబ్ కలెక్టర్ ఆఫీస్లో ట్రాఫిక్ పైన ఒక కమిటీ నిర్వహించి మీటింగ్ నిర్వహించారు. ఇప్పుడు ఆ కమిటీను లేదు, మీటింగు నిర్వహించడం లేదు. కావున ఈ ట్రాఫిక్ సమస్యని సీరియస్ గా తీసుకొని వెంటనే ఆ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కావలసిన మీరు చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అధికారులు మాత్రం చెప్పేస్తారు, మేము ఎప్పుడైనా ఫిర్యాదు చేసినప్పుడు ఏం చెప్పేస్తారంటే రోడ్డు వైండింగ్కి శాంక్షన్ అయినాయి అది కదా. మీకు రోడ్డు వైండింగ్ శాంక్షన్ అవ్వడానికే 10 సంవత్సరాలు పట్టింది. ఇంకా శాంక్షన్ అయ్యేది ఇంప్లిమెంటేషన్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో దయచేసి మీరు మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టి, మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కొట్టేయాల్సిన పని లేదు, ఏమీ లేదు. మీరు మీ మున్సిపల్ కాలువ ఎక్కడుందో, అంటే అన్ని ఏరియాల్లో మీ మున్సిపల్ కాలువ ఉంటుంది, ఆ మున్సిపల్ కాలువ ఎక్కడుందో అక్కడ వరకు అయినా అక్రమాలను తొలగించి, అక్కడ వేసుకున్న ర్యాంపులు తొలగించి, అక్కడ ఆ చుట్టుపక్కల ఎవరు ఏ వెహికల్స్ కానీ ఏవి పార్క్ చేయకుండా రోడ్డు కొద్దిగా వైండింగ్ చేస్తే ట్రాఫిక్ సమస్య 70% తగ్గుతుంది. కావున ఈ దృష్ట్యా మీరు ఆలోచించి మదనపల్లి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి మీ బాధ్యతగా తీసుకొని ఇప్పటికైనా ట్రాఫిక్ సమస్యపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్.